నమస్తే మేడం. అమ్మ చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? మేడం నాకు 2014లో ఫస్ట్ ఒక మ్యారేజ్ చేశారు మేడం ఇంట్లోని. ఓకే నేను అమ్మా. అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను. సో ఫాదర్ నాకు చిన్నప్పుడే వదిలేయడం వల్ల ఇంకా మేము అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాము. ఆ, సో ఇంకా వాళ్ళ ఆ టైంలో ఇంకా అమ్మమ్మ గారికి హెల్త్ బాగోకపోవడంలో ఇంకా ఇమీడియట్ గా మ్యారేజ్ చేసి ఇంకా ఒక రెస్పాన్సిబిలిటీ ఇంకా ఉంది అన్నట్టు చేశారు. మావయ్య వాళ్ళు చేసే షాప్ లో వచ్చిన అంటే అబ్బాయి. మీ నాన్నగారు వదిలేసే టైంకి మీ ఏజ్ ఎంతమ్మా? నా ఏజ్ ఒక 12 years ఉంటుంది మేడం. మీరు ఒక్కళ్ళేనా, ఇంకా మీ కజిన్స్ అంటే ఉన్నారా, మీ బ్రదర్స్ సిస్టర్స్ అట్లా? తమ్ముడు ఉన్నాడు మేడం, బట్ అడాప్ట్ చేశారు పెద్దమ్మ వాళ్ళకి. ఓకే. మీ అమ్మగారు ఇద్దరు పిల్లల్ని పోషించలేక మీ అమ్మమ్మ వాళ్ళు ఒకళ్ళకి మీ బ్రదర్ ని అడాప్షన్ కి ఇచ్చారా? బట్టలతో వచ్చేసాం మేడం ఆ టైంలో. అయ్యో. పట్టు ఓకే. బట్టలతో ఇంకా బాగా ఇంకా అప్పులు అయిపోయి ఇంకా ఇంట్లో ఇంటి సామాన్లు కూడా వదిలేసి ఇంకా కట్టుబట్టలతో ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం మేడం ఆ టైంలో. ఇప్పుడు మీ వయసు ఎంతమ్మా? ఇప్పుడు 26 మేడం. ఓ 10 years బ్యాక్ స్టోరీ చెప్తున్నారు మీరు, అటు చేసి ఇటు చేసి. అంటే ఓకే. మేడం ఫస్ట్ ఇట్లాగా వచ్చిన తర్వాత ఇంకా మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండడము, తర్వాత మాకు వాళ్ళ షాప్ లో వర్క్ చేసే అబ్బాయికి ఇచ్చి మ్యారేజ్ చేశారు. మరైతే తర్వాత అప్పుడు చేస్తే నాకు అంత ఏం తెలియదు. ఇంటర్ చదువుతున్నా, ఎడ్యుకేషన్ మాత్రం నేను కంటిన్యూ చేస్తానని చెప్పాను. అదొకటి మాత్రం నాకు చేయమని, అప్పుడు ఒప్పుకుంటానని. చేసిన ఏం తర్వాత చేసేవాళ్ళమ్మా మీ హస్బెండ్? అంటే సంబంధం ఏంటి? మీరే ఆల్రెడీ చదువుకుంటూ మీ బాధ్యత ఎలా వదిలించుకోవాలా అని మీ అమ్మమ్మ కానీ మీ అమ్మగారు కానీ ఉన్న ఒక కూతుర్ని ఎవరో ఒకరు చేతిలో పెట్టాలని గబగబా పెళ్లి చేశారు. అసలు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అతను ఏం చదువుకోలేదు మేడం. అది చిన్నప్పటి నుంచి మావయ్య షాప్ లోనే వర్క్ చేస్తా ఉండేవాడు. మా మావయ్య ఇంటెన్షన్ ఏంటంటే షాప్ లో దగ్గర వర్క్ చేస్తే అంటే ఆ అబ్బాయికి ఇచ్చి చేస్తే ఆ అబ్బాయి షాప్ మానకుండా ఉంటాడు అని చెప్పేసి మా మావయ్య ఇంటెన్షన్. నెక్స్ట్ తనకేమో అమ్మాయి చదువుకుంది, రేపు అన్ని రోజులు చదివిస్తే జాబ్ వస్తుంది, నేను కూర్చోబెట్టి పెంచుతుంది, అవి ఇవి నీకు పెడతారు, నువ్వేమి పని చేయవచ్చు ఇంకా ఈ రకంగా అవన్నీ చెప్పి తెలిసి తెలియని వయసులో మీకు పెళ్లి చేసేసారు ఇవన్నీ చెప్పి. సరే అమ్మా, తర్వాత ఏమైందమ్మా? నెక్స్ట్ ఏంటి? అయ్యాను. తర్వాత మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ఇట్లానే ఫుల్ గా తాగేసి రావడము, ఇంకా తనకి ఇంకా లేని హ్యాబిట్స్ అంటూ ఏమీ లేవు. అని ఏంటంటే అమ్మకి చెప్తే మళ్ళీ ఆల్రెడీ ఇట్లా సఫర్ అయ్యి ఉంది. మీరే ఆ టైంకి చాలా మైనర్ కింద లెక్క, ఒక రకంగా 19, 18 అట్లా ఉంటాయి. అతని వయసు ఎంతమ్మా, మీ హస్బెండ్ వయసు? అప్పటికి ఉంటాయి మేడం ఒక 24 అట్లా ఉంటాయి. అట్లాగమ్మా, ఓకే. ఇంకా ఆ టైంలో కూడా ఇంకా అలా అడ్జస్ట్ అవ్వి ఉందామని చెప్పి, ఇంకెందుకంటే అమ్మ వాళ్ళ సిచ్యువేషన్ ఇంకా అట్లా ఉంది, నేను ఇంకా వాళ్ళ మీద వెళ్ళి ఏం డిపెండ్ అవుతాను అని చెప్పి నేను ఇంకా అలా ఉన్నాను మేడం. కనీసం ఇంట్లో తిండికి కూడా పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళేమో బయట షాప్ లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాటిలో గట్రా చేసేయడము అట్లా ఉండేవాళ్ళు. ఇంట్లో ఉన్నాను అనేది కూడా ఏమీ చూసేవాళ్ళు కాదు. పిల్లలు ఉన్నారమ్మా మీకు? పాప ఉంది మేడం. అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా ఇబ్బంది పెట్టారు. అసలు ఒక 4-5 months అయితే నాకు ఫుడ్ కూడా లేదు. ఇంకా అమ్మ నా బలవంతంగా ఇట్లా సిచ్యువేషన్ అంతా తర్వాత తెలుసుకుని ఇట్లా పాడైపోయింది అట్లా అని చెప్పి ఇంటికి తీసుకుని వెళ్ళింది అమ్మ. ఎవరెవరు ఉండేవాళ్ళమ్మా ఇంట్లో? మీ హస్బెండ్, మీరు? వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టర్ మేడం. వాళ్ళ సిస్టర్ ఎందుకు మ్యారేజ్ అవ్వలేదా లేకపోతే ఏంటి? ఆమె డివోర్స్ తీసుకొని వచ్చేసి. మీ మామగారు లేరమ్మా? మేడం మామయ్య గారు లేరా మీ మామగారు? మేడం ఆయన చిన్నప్పుడే చనిపోయారు. ఓకే. అలా ఎంతకాలం ఉన్నారమ్మా అతనితో మీరు, మీ హస్బెండ్ తో? మేము కొత్తలో అయితే ఉన్నాం మేడం, ఒక 3 years అంటే పాప పుట్టే వరకు ఉన్నాము. పాప పుట్టిన తర్వాత కూడా అప్పుడు డెలివరీ టైంలో కూడా అమ్మాయి తీసుకెళ్లిపోయారు. అప్పుడు నాకు 8th month లోనే డెలివరీ, అప్పటికప్పుడు సర్జరీ చేసేసారనమాట. ఓకే. అప్పుడు కూడా సీరియస్ అయిన తట్టు నాది కూడా ఏజ్ చిన్నగా ఉండడము, సో ఇంకా పాప కూడా సీరియస్ అవ్వడం. ఆ టైంలో కూడా వీళ్ళెవ్వరూ పట్టించుకోలేదు మేడం. ఇంకా అమ్మ వాళ్ళే ఇంకున్నదంతా గోల్డ్ అది పెట్టేసి అంతా చేసుకొని వచ్చారు. అదంతా అయిపోయింది. పాప ఇంకా బ్రతకదు అనే స్టేజ్ లోకి వెళ్ళిపోయింది. ఒక 1/2 hour అట్లా టైం ఇచ్చేసారు. అలాంటి పొజిషన్ లో కూడా ఇంకా గాడ్స్ గ్రేస్ ఇంకా అలా పాప ఇదైంది. తర్వాత కూడా ఇంకా మమ్మీ ఇంకా అలా సర్ది చెప్పి పంపించి సరే ఇప్పుడైనా ఉండండి అన్నట్టు ఉంటే, పాప పుట్టిన తర్వాత కూడా ఏం చేంజ్ లేదు మేడం. కనీసం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడంటే అప్పుడు కూడా లేకుండా, కనీసం పాపకి అప్పటి నుంచి కూడా ఒక్క ఫ్రాక్ కూడా, ఒక బట్టలు కూడా తనకి కొనలేదు. ఒక
ఫాదర్ గా నిలబడి ఒక పాల ప్యాకెట్ కైనా ఒక ఏమన్నా హాస్పిటల్ కైనా మీరు అక్కడ ఉంటే మీరే చూసుకోవాలి. సో ఇట్లా చాలా మెంటల్ గా చాలా ఇది చేసి నాకు బండి కొంటానన్నారు, అవి కొనలేదు, ఇంకొకటి చేయలేదు. సో ఈ రకంగా మాట్లాడడం, వాళ్ళ మదర్ దానికి అన్నిటికీ సపోర్ట్ చేయడం అన్ని చేశారు మేడం. ఇంకా అయినా కూడా ఇంకా మమ్మీ నాకు సపోర్ట్ చేసి ఇంకా ఎడ్యుకేషన్ నువ్వు ఆపేసావు, నువ్వు ఇట్లా ఇంకా పెట్టుకుంటూ ఉంటే అవ్వదు కదా, నీ పాప కోసమైనా నువ్వు ఇది అవ్వాలని చెప్పి మమ్మీ పాపని 1 year అప్పుడే తన దగ్గర పెట్టుకోవడం. నేను బయటకి ఇంకా వెళ్ళి మేడం ఇంకా ఆ టైంలో డిగ్రీ కంప్లీట్ చేసి ఒక చిన్న గ్యాస్ ఏజెన్సీలో జాబ్ చూసుకుని ఒక 3,000 కి అట్లాగా అదే దాంతో పాపని చూసుకుంటూ నేను స్లోగా ఫీజు అది కట్టుకుని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మ. ఇప్పుడు అతను రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోయినా మీరు బయటకు వచ్చి గ్యాస్ కంపెనీలో వాటిలో వర్క్ చేసుకుంటూ డిగ్రీ కంప్లీట్ చేశారు. అవును మేడం, పాపని చూసుకోవడం వల్ల మిగతా ఎవ్వరు మేడం ఎవరైతే చేశారో మ్యారేజ్ చేసిన వాళ్ళంతా కూడా వాళ్ళ ఓన్ ఇంటెన్షన్స్ తో చేసి పైగా ఏమన్నా అడుగుతామంటే మా షాప్ మానేస్తాడు, మీరు కావాలంటే డివోర్స్ తీసేసుకోండి కానీ మీరు అబ్బాయిని ఏం అడగద్దు. ఇలా ఎప్పటిదాకా కలిసి ఉన్నారమ్మా మీరు? ఎప్పుడు విడిపోయారు? మేము తర్వాత పెద్దల్లో కూడా పెట్టాము, మాట్లాడించాము. అయినా కూడా అన్ని వదిలేసి కొన్ని షాప్ కూడా మానేసి మా వాళ్ళంతా చూస్తాము, మీరు ఎక్కడికైనా వెళ్ళిపోయి తను కూడా జాబ్ చేస్తుంది కదా చేసుకుని ఉందామంటే రానన్నాడు మేడం. నేను రానని అప్పుడే 3 years వదిలేశాడు మేడం. 3 years కంప్లీట్ గా వదిలేశాడు, రావట్లేదు. మేము కవర్ పెట్టాము, పెద్దల్లో మాట్లాడించినా కూడా రాకపోతే 2014 లో మ్యారేజ్ అయిందా? అప్లై చేశాం మేడం అప్పుడు. ఒక్క నిమిషం అమ్మా, మీకు 2014 లో మ్యారేజ్ అయిందా? అవును మేడం. సుమారుగా ఎప్పటిదాకా కలిసి ఉన్నారు? ఒక 3 years, మధ్యలో ఒక 3 years గ్యాప్ వచ్చింది, మళ్ళీ 3 years గ్యాప్ మేడం. అంతే మేడం, అంటే ఇంక ఇలా వెళ్ళడము, ఏమి వాళ్ళు చూసుకోకుండా మళ్ళీ ఇట్లా అవి ఇవి అడగడము, అంత ఇస్తానన్నారు. ఫైనల్ గా కేసు ఎప్పుడు వేసారమ్మా? డైవర్స్ కేసు వేసామన్నారు, అది ఎప్పుడు వేసారు? మేము డైవర్స్ కి ఇంకా తర్వాత మాట్లాడిన తర్వాత యాక్చువల్లీ లీగల్ గా అయితే డివోర్స్ తీసేసుకున్నాం మేడం. 2021 లో డివోర్స్ అనేది వచ్చింది మాకు. ఎక్స్పర్టీ ఆర్డర్స్ లేకపోతే అతను వచ్చి ఫైటింగ్ చేశాడా? ఆ టైంలో అసలు ఏం మాట్లాడలేదు మేడం, ఇలాగా కావాలన్నా. మీరు డైవర్స్ ఒకటే ఎందుకు వేసారు? 498 DVC అలా ఏమైనా వేసారా? ఏమీ వేయలేదు మేడం. ఎందుకని డైరెక్ట్ గా డైవర్స్ కి ఎందుకు వెళ్ళారు? అతను కంటెస్ట్ చేశాడా చేయలేదా? అంటే అతను కోర్టుకు వచ్చాడా లేదా ఫైట్ చేయడానికి? రాలేదు మేడం అసలు. మీకు ఎక్స్పర్టీ ఆర్డర్స్ వచ్చింది. ఓకే అమ్మా, వాళ్ళు కూడా ఇంకా అదే దాని మీద ఉన్నారు మేడం. ఇంకా కాదులేమ్మా, మీరు ఒక బంపరా రేణుక గారు, మీరు 498 DVCలు ఏమైనా కేసులు వేస్తే అతను ఏమన్నా భయపడి సెటిల్మెంట్కి రావడానికి ఉండేది. మీరు అసలు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టే లెక్క. పంచపక్ష పరమాణాలు పళ్ళులో పెట్టి ఒక డైవర్స్ కేసు వేసావు, హ్యాపీగా కోర్టుకు రాకుండా ఫ్రీగా కూడా డైవర్స్ వచ్చినాయి అతనికి. ఇప్పుడు 21 లో ఏదో డైవర్స్ వచ్చింది. అసలు వాళ్ళు ఎందుకు చేస్తారమ్మా? మీరు అడగలేదు కదా, మీరు అడగాలి, మీరు పోరాడాలి. అంత మంచితనాలు సొసైటీలో ఎక్కడున్నాయి తల్లి? పిల్ల రెస్పాన్సిబిలిటీ తీసుకునే అంతకు ముందే 3 years వదిలేశాడు. నువ్వు అతను వదిలి రావడానికి కారణం ఏంటి? అతను ఏమీ పట్టించుకోకపోవడం, అన్ని మీ ఇంట్లో వాళ్ళే పెట్టడం కదా. నువ్వు కలిసి ఉన్నప్పుడే ఒక పూట తిండి పెట్టిన వాడు. జాబ్ చేస్తే అక్కడికి వచ్చి ఏమో నా ఉన్న గోల్డ్ అది తీసుకుని వెళ్ళడం, అక్కడ గొడవ చేయడం, డబ్బులు ఇవ్వకపోతే. సో నాకు ఇంక ఇవన్నీ నేను పడలేక ఇంకా నేను ఇంత కష్టపడి పాపను పెంచుకోవడానికి కదా. హెరాస్మెంట్ నుంచి బయటపడడానికి ఫస్ట్ డైవర్స్ వేశారు మీరు. అంటే ఫస్ట్ మాట్లాడించాం మేడం, మొత్తం పెద్దల్లో లాయర్స్ వీళ్ళందరితో మాట్లాడిపించి వాళ్ళ రిలేటివ్స్ అందరినీ పిలిపించి అన్ని చేసి వాళ్ళు కూడా అష్యూరెన్స్ ఇవ్వలేకపోయారు మేడం. మేము ఉంటాము, మేము చేస్తామని కూడా. మీరు ఏమంటారు చెయ్యండి అమ్మా, ఎందుకంటే మేము వాళ్ళు మారాడు, మేము ఎంత చెప్పినాం కానీ వాళ్ళు ఇట్లానే దాని వరకు తన స్వార్థంగా ఉండి ఉన్నప్పుడు మేము మాత్రం ఎంత అని చెప్తాము అని చెప్పి వాళ్ళు కూడా సైడ్ అయిపోయారు మేడం. ఇంకా ఆ టైంలో ఇంకా తీసేసుకున్నాక 2001 లో మాకు అఫీషియల్ గా కోర్టు నుంచి వచ్చాయి మేడం డివోర్స్. వచ్చిన తర్వాత మేడం మా మదర్ అప్పటికి ఇంకా ఇది అయినప్పటికీ మా గ్రాండ్ మదర్ చనిపోయారు మేడం. చనిపోవడంతో ఇంకా అమ్మ ఒక్కరే అయిపోయారు. అమ్మ ఒకరు అయిపోవడంతో ఇంకా ఆమె ఏంటంటే టెన్షన్ పెట్టేసుకుని ఇంకా అమ్మ లేకపోతే ఇంకా పాప నేను ఇంకా రోడ్డు మీద ఉండాలి మేడం. ఇంకా అట్లాంటి సిచ్యువేషన్, ఎందుకంటే అమ్మ ఉంది కాబట్టి అదే ధైర్యంతో నేను ఒక చదువుకోవడం అయినా ఒక జాబ్ చేసుకుని నేను ఏదన్నా
నా కాళ్ళ మీద నేను నిలబడమైనా అయింది. ఆమె అవును, ఏంటంటే పాపని అమ్మ చూసుకుంటుంది, నీకు కొంచెం మారల్ సపోర్ట్, ధైర్యం, నువ్వు ఉండడం బయటికి వెళ్ళి వల్ల పని చేసుకొని అది రాగలుగుతున్నావు. మేడం కొంచెం నేను వెళ్ళి ఏదో నేను చేసుకుని ఉన్నంతలో నేను సాక్కుంటూ వచ్చేదాన్ని. ఓకే అమ్మా. అమ్మ ఏంటంటే టెన్షన్ పెట్టేసుకున్నారు మేడం. ఇంకా అమ్మమ్మ కూడా లేదు, ఇంకా రేపు అన్ని రోజులు తనకు కూడా ఏమన్నా అయితే ఇంకెవరు ఉండరని చెప్పి మళ్ళీ మ్యారేజ్ చేయాలని చెప్పి ఆమె చాలా నన్ను ఒప్పించడానికి చూసారు మేడం. అయితే నన్ను అయితే అప్పటికి కూడా ఇంకా 22 23 అలా ఉంటాయి మేడం. నాకు అప్పటికి కూడా ఎందుకంటే నాకు ఇంకా చదువుకుంటే MBA కూడా కంటిన్యూ చేస్తాము, నేను జాబ్ కూడా ఇది చేసుకుని చూద్దాము. బట్ నాకైతే ఇప్పుడు ఉన్న దాని మీద నాకు ఇది లేదు, నాకు అంత ధైర్యం కూడా సరిపోవట్లేదు అని. మళ్ళీ పాప ఒకటి ఉంది కదా అని అంటే నాకు తెలియకుండా మ్యాచెస్ అవి చూసేవాళ్ళు. తర్వాత మ్యాట్రిమోనీలో నా డీటెయిల్స్ తమ్ముడు ద్వారా పెట్టించారు మేడం. ఓకే, ఇలాగా మా పాప ఉంది ఇట్లాగా అని చెప్పేసి అన్ని పెట్టించారు. పెట్టిస్తే దాంట్లో ఒక అబ్బాయి వచ్చాడు మేడం. అంటే ఇట్లా మ్యాచెస్ వచ్చాయి, వస్తా ఉండేవి, మాట్లాడేవాళ్ళు, చెప్తా ఉండేవాళ్ళు. సో అయితే దాంట్లో ఒక అబ్బాయి వచ్చి వాళ్ళ బ్రదర్ కోసం అని చెప్పి వచ్చాడు మేడం. బ్రదర్ కోసం అని చెప్పి వచ్చాడు. వచ్చిన తర్వాత మమ్మీ చెప్పారు ఏంటంటే తను ఇట్లా ఏజుని ఇట్లా చదువుకోలేదమ్మా, ముందు ఇట్లానే పాప పడి ఉంది, ఎంతో కొంచెం ఇది ఉంటే వాళ్ళకి అర్థం చేసుకునేది ఉంటది కదా, ఫస్ట్ కూడా మేము ఇలానే చేసాము, సెట్ అవ్వదని చెప్పేశారు మేడం అమ్మ వాళ్ళు. చెప్పేసిన తర్వాత అబ్బాయి ఆ రోజు నుంచి కూడా అంటే వాళ్ళ బ్రదర్ కోసం చూసిన అబ్బాయి నేను మీ అమ్మాయిని చేసుకుంటాను అంటే నేను అమ్మాయి కోసం నేను అన్ని తెలుసుకున్నాను. తనకి మ్యారేజ్ అవ్వలేదు మేడం. నేను అమ్మాయి కోసం నేను ఎంక్వైరీ చేసుకున్నాను, నేను అన్ని తెలుసుకున్నాను, మీరు ఒప్పుకుంటే నేను చేసుకుంటాను అని ఇంకా మమ్మీ వాళ్ళని. కాదమ్మా, అతను పెళ్లి కొడుకు వాళ్ళ తమ్ముడు మేడం. కానీ ఆయన నీకు లైన్ వేసేసాడా? అమ్మాయి కావాలి, అమ్మాయినే చేసుకుంటాను, ఇదంతా నాకు తెలియదు మేడం. నేను బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది అదే స్టోరీ. ఇప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ తెలిసి అతనికి వాళ్ళ అన్నయ్య సంబంధం అని చెప్పొచ్చి అతనే నేను చేసుకుంటానండి, నేను బాగా చూసుకుంటానండి అని మీ అమ్మకి హామీలు ఇచ్చేసాడు. అంటే మేడం నన్ను ఒక 8 సంవత్సరాలు నేను ఒక అమ్మాయిని ఇష్టపడి నేను లవ్ చేస్తే నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. నాకు ఇంకా నేను చనిపోదామనే స్టేజ్ కి నేను వచ్చేసాను. బట్ ఇంకా ఈ లైఫ్ ఇంక ఇలా అయిపోయింది. కానీ మీ అమ్మాయి కోసం తెలిసిన తర్వాత ఎందుకు నేను ఒకరికి లైఫ్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళకి ఎట్లా అంటే మేడం ఇంకా వాళ్ళు టార్చర్ పెట్టేవాడు. అసలు ఎన్నిసార్లు అంటే రోజుకు ఒక 100 సార్లు అయినా ఫోన్లు చేసేవాడు డైలీ. ఫోన్లు చేస్తే మా వాళ్ళేమో ఇట్లా అంటున్నా, నీకు ఆల్రెడీ తెలుసు కదమ్మా, నీకు మ్యారేజ్ అవ్వలేదు, తనకేమో మ్యారేజ్ అయ్యి ఆల్రెడీ పాప ఉంది అంటే ఇంటికి వాళ్ళ బ్రదర్ కూడా మ్యారేజ్ అవుతుంది, తనకి ఫస్ట్ మ్యారేజ్ ఉన్నాడు. ఆయన కూడా వచ్చి ఇట్లా వాళ్ళ ఫోన్ లో ఇట్లా చూడడము అన్ని చేయడం చేశారు. బట్ అమ్మ వాళ్ళే రిజెక్ట్ చేశారు దాన్ని. ఒక్క నిమిషం మేడం రేణుక గారు, ఇప్పుడు ఏ సంబంధం వాళ్ళ అన్న కోసం వచ్చాడో వాళ్ళ అన్న కూడా వచ్చి మిమ్మల్ని పెళ్లి చూపులు చూసుకున్నాడా? డైరెక్ట్ గా వాళ్ళు రాలేదు మేడం, ఇదంతా కాన్వర్సేషన్ ఫోన్ లోనే చూసుకున్నారు, సంబంధం నడుస్తుంది. ఒకవేళ వాళ్ళ అన్నయ్యకి నచ్చేసి ఉంటే ఏం చేసేవాళ్ళు మీరు? అర్థం కాలేదు మేడం. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య సంబంధం అనే వచ్చాడు అతను, ఈ లోపు ఈ మాటలు నడుస్తూ ఉండగానే మీరు ఫోనుల్లో వాళ్ళ అన్నయ్య మీరు చూసుకోవడం మాట్లాడుకోవడం ఏదో నడిచినాయి. ఇవి నడుస్తూ ఉండగా ఈయన సైడ్ నుంచి నేను ఆల్రెడీ లవ్ లో మోసపోయానండి, మీ అమ్మాయిని బాగా చూసుకుంటానని తమ్ముడు సంబంధం మాట్లాడుతున్నాడు సైడ్ నుంచి. సైడ్ నుంచి అంటే అప్పటికి చెప్పేసింది మేడం ఇంకా మమ్మీ, ఏది మీ సంబంధం మాకు వద్దమ్మా, మీ అన్నయ్య సంబంధం వద్దు అని మీ అమ్మగారు కట్ చేసేస్తే ఈయన ట్రాక్ లోకి వచ్చాడు. ఈయన అప్పటి నుంచి మొదలు పెట్టాడు. అదే ఈయన అప్పటి నుంచి ఈయన ట్రాక్ లోకి వచ్చాడు. ఎంక్వైరీ చేసుకున్నాను, నాకు టెన్ని కాస్ట్ మీరు అమ్మాయిని నాకు ఇచ్చి చెయ్యండి. సరే, ఇతనంటే లవ్ ఫెయిల్యూర్. ఒక నిమిషం రేణుక గారు, ఇతనంటే లవ్ ఫెయిల్యూర్, మిమ్మల్ని ఇష్టపడ్డాడు, చేసుకున్నాడు అనుకుందాం. వాళ్ళ అన్నయ్యకి ఫస్ట్ మ్యారేజే కదా, ఆయన ఎందుకు డైవర్స్ అయిన పిల్లలున్న అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాడు? అది మాకు తెలియదు మేడం. యాక్చువల్లీ మేము అంత డీప్ డిస్కషన్ కూడా వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు ఫొటోస్ అవి పంపించి అన్నప్పుడే ఇంకా మమ్మీ కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నప్పుడే వద్దని చెప్పేసారు. ఏంటి బ్యాక్గ్రౌండ్ మీరు భయపడడానికి కారణం ఏంటి? అంటే ఇంకా మమ్మీ ఏంటంటే నేను ఇలా ఫస్ట్ కూడా చేసింది ఇలా అన్ఎడ్యుకేటెడ్, అంటే కొంచెం ఇట్లా. అంటే వాళ్ళ అన్నయ్య అన్ఎడ్యుకేటెడ్? అవును మేడం. ఏం పని చేసేవాడు? ప్రాపర్టీస్, అగ్రికల్చర్ అది వాళ్ళ ఊర్లోనే చేసేవాళ్ళు. ఇతను ఏం చేస్తాడమ్మా? తిని చార్టెడ్ అకౌంటెంట్ మేడం, ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు అప్పటికి. ఓకే, పర్లే, ఆయన CA ఫైనల్ ఇయర్ దాకా వచ్చాడు కదా. ఇప్పుడు అదే అన్నీ చెప్పాడు మేడం. అది మమ్మీ ఏంటంటే నేనైతే ఇలా చేస్తున్నాను అంటే అని చెప్పి మెడికల్ రిపోర్ట్స్, తన ప్రూఫ్స్ అవన్నీ పంపించి మేడం, మళ్ళీ మీరేమన్నా నాకేమన్నా ఇష్యూ ఉంది, హెల్త్ ఇష్యూ ఉంది, ఇలా మ్యారేజ్ అయిన అమ్మాయిని చేసుకోవడానికి వస్తున్నానని మీరు అనుకుంటారేమో అంటే నేను అట్లా కాదు,
నాకు రీసెంట్ గా మాకు క్యాంప్స్ కి అవి వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ అవి చేస్తారు అని చెప్పేసి అవన్నీ పంపించి ఎట్లా అంటే మేడం రోజుకి వీళ్ళకి ఒక 40-50 సార్లు పూటకి ఫోన్లు చేసి అంటే మీరు ఒక్కసారి నా మాట వినండి, నేను తన్ని బాగా చూసుకుంటాను, నేను అన్ని తన కోసం ఎంక్వైరీ చేసుకునే నేను వస్తున్నా, నాకు అన్ని ఇష్టపూర్వకంగా అయ్యే అని చెప్పేసి వీళ్ళు చాలా మీరు మేడం ఎప్పుడు ఒప్పుకున్నారమ్మా? ఎంతకాలం అయింది ఒప్పుకొని? అలాగా కొన్ని మంత్స్ కి మేడం నేను ఒకసారి ఇలా నేను అడిగాను, ఎవరమ్మా ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారంటే ఏమో అమ్మా ఇట్లా నేను చెప్పినా కూడా అబ్బాయి వినకుండా అసలు చేస్తానే ఉన్నాడు ఫోను అంటే, నేను అప్పుడు మమ్మీ ఫోన్ నుంచి మాట్లాడాను మేడం. నేను ఒక్కసారి నాతో మాట్లాడించండి, ఒకవేళ అమ్మ ఇష్టం లేదంటే అప్పుడు ఆ తర్వాత నేను చూస్తాను అలా ఇలా అంటే నేను మమ్మీ ఫోన్ నుంచి మాట్లాడాను మేడం. ఏంటి అసలు సిచ్యువేషన్ అంటే ఇట్లా అప్పుడు కూడా ఇలా చెప్పుకొచ్చారు మేడం, ఇట్లా నేను లవ్ లో ఫెయిల్ అయ్యి నేను ఆల్మోస్ట్ చాలా డిప్రెస్డ్ స్టేజ్ కి వెళ్ళిపోయాను నేను. సో నేను లైఫ్ ఇవ్వాలని అనుకుంటున్నాను, మీకోసం నేను అన్ని తెలుసుకున్నాను, నాకు మీరేమి చెప్పొద్దు, ఇట్లా నా మ్యారేజ్ అయిందని పాప మీరు అసలు ఇట్లాంటి దానికోసం మీరు ఫీల్ అవ్వకండి, నాకు అన్ని తెలుసు అని చెప్పేసి అంటే మమ్మీ వాళ్ళు ఇంకా తర్వాత అడిగారు మేడం పేరెంట్స్ కోసం ఏంటి అసలు, ఎందుకంటే నువ్వు CA చదువుతున్నాను అంటున్నావు, ఆబ్వియస్లీ వాళ్ళకి ఎందుకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు రేపు అనే రోజు ఏదో డౌరీ వస్తుందనో లేకపోతే ఏదో ఆశపడి ఉంటారు కదా అని అడిగితే నాకు పేరెంట్స్ తో పొంతం లేదు అంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా నేను హాస్టల్లోనే ఉన్నాను, నాకు నేను చదువుకుని ఇప్పుడు మీ అమ్మాయి ఎలాగా తన కాళ్ళ మీద నిలబడి చేసుకుందో నేను కూడా అలాగే చేసుకున్నాను, నాకు పేరెంట్స్ తో పొంతం లేదని. మీ ఇద్దరికి ఎప్పుడు మ్యారేజ్ అయిందమ్మా? మాకు 2021 లోనే మేడం డివోర్స్ వచ్చిన తర్వాత అవన్నీ అయినాక అప్పుడు వాళ్ళ బావతో మాట్లాడించారు మేడం. మమ్మీ ఏంటన్నారంటే పేరెంట్స్ ఇట్లా అంటున్నావు, ఎవరు లేరు అంటున్నావు, కనీసం నీ సైడ్ నుంచి ఎవరైనా వస్తే ఒక నమ్మకం ఉంటది కదా అని చెప్పేసి అంటే వాళ్ళ ఓన్ సిస్టర్ కి హస్బెండ్ మేడం ఇలాగే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారంటే అతను మాట్లాడారు మేడం మొత్తం, అమ్మ నేను ఏదున్నా నేను చూసుకుంటాను, ఎందుకంటే నాకు ఇలాగ అయినప్పుడు మేము వేరే ఇంటర్ క్యాస్ట్ అయినా కూడా అబ్బాయి మమ్మల్ని నిలబెట్టి అన్ని చూసుకున్నాడు, అబ్బాయి మంచోడమ్మా అని అన్ని అష్యూరెన్స్ ఇచ్చి చేసుకోండి చెందండి అని చెప్పాడు మేడం. 2021 లో మేము ఇక్కడ ఈస్ట్ గోదావరిలోనే చేసుకున్నాం మేడం మ్యారేజ్. చేసుకున్నాక మీ అమ్మ వీళ్ళు ఉండి చేశారా లేదా గుళ్ళో చేసుకున్నారా, ఆర్య సమాజ్ లో చేసుకున్నారా? అమ్మ వాళ్ళే ఉన్నారు మేడం, అమ్మ వాళ్ళు ఉన్నారు, ఇంకా మ్యారేజ్ కి వచ్చిన ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు మేడం. ఎందుకంటే మేము కన్వర్ట్ అయ్యాం మేడం. సో మేడం క్రిస్టియన్ మ్యారేజ్ అయిందా మీకు? క్రిస్టియన్ మ్యారేజ్ అంటే అది 2 కింద చేసుకున్నాం, అంటే చర్చ్ లోనేమో పాస్టర్ గారితో దండలు మార్చుకునేది, పంతులు గారు కూడా ఒకరు వచ్చారు మేడం, ఆయనేమో బయట చేసేది, అట్లా చేసుకున్నాం మేడం ఆ రోజు. ఇప్పుడు ఫాస్టర్ తో చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఏమన్నా అయ్యిందా? రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చారా? లేదు మేడం, ఆ రోజు ఏమైందంటే ఆయన ఒక 25,000 అడిగారు మేడం. మేము వెళ్లాల్సింది వేరే చోటకైతే వీళ్ళేమో ఆ టైంకి వాళ్ళు చెప్పారు మ్యారేజెస్ అవి అలౌ చేయట్లేదమ్మా లోపలికి, మీరు బయట ఏమన్నా చేసేసుకుని కావాలంటే దండలు మార్చుకోండి, బయట మీరు రిజిస్టర్ చేయించుకోండి కానీ ఇక్కడ మేము అలౌ చేయట్లేదు అని చెప్పారు మేడం. కాదమ్మా, 25,000 కట్టకపోతే అలౌ చెయ్యరు అంటేనే దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయని లెక్క. సరే, మీరు క్రిస్టియన్ మ్యారేజ్ ఊరికే ఓన్లీ దండలు మార్చుకున్నారు అనుకుందాం, పంతులతో హిందూ మ్యారేజ్ ఎలా అయ్యింది? అక్కడ చిన్న గుడి దగ్గర చేసుకున్నాం మేడం, జస్ట్ అది తాళి కట్టించే వరకు. తర్వాత పాస్టర్ గారితోనేమో ఇక్కడ దండలు మార్పించుకొని చేసుకుని మేము ఇంకా సరే ఇంత అడుగుతున్నారు కదా మనం బయట సెపరేట్ గా ఇలా రిజిస్టర్ చేయించుకోవచ్చు అంట, అప్లై చేసుకుందాం అనే థాట్ లో మేము ఇంకా వచ్చాం మేడం ఆ రోజు చేసుకుని. ఓకే, వచ్చిన తర్వాత అలా ఫొటోస్ ఏమైనా ఉన్నాయమ్మా? ఫొటోస్ ఉన్నాయి మేడం. ఓకే, ఫొటోస్ ఉన్నాయి మేడం. ఆ రోజు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.